జై సీతారాం. ఆ విరాట్ పురుషుడి శరీర భాగాల నుండి ఆవిర్భవించిన పంచభూతాలు, దేవతలు, మానవులందరూ పవిత్రులైనప్పుడు, ఆయన పాదాల నుండి పుట్టిన భూమి కూడా పవిత్రమైనదే అయినప్పుడు, శూద్రులు మాత్రమే అంటరాని వారు ఎలా అవుతారు, ఎలా అయ్యారు? అంటే విరాట్ పురుషుని పాదాలు అంటరానివా? అంటరాని పాదాల నుండి పుట్టారు కనుకనే శూద్రులు అంటరానివారా? మరో శ్లోకం కూడా ఉంది. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. అంటే పుట్టుకతో ప్రతి ఒక్కడూ శూద్రుడే, కర్మల వల్ల ద్విజుడు అవుతాడు. ద్విజుడు అంటే రెండుసార్లు జన్మించినవాడు. ఉపనయన సంస్కారాన్ని పొందిన వాళ్ళందరూ ద్విజులే. బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు, వైశ్యులు కూడా ఉపనయన సంస్కారం చేసుకుంటారు. కనుక క్షత్రియులు, వైశ్యులు కూడా ద్విజులే. కానీ ద్విజ శబ్దం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైంది. కనుక బ్రాహ్మణుడు అనబడేవాడు కూడా పుట్టుకతో శూద్రుడే. ఉపనయన సంస్కారంతో అతడు రెండవ జన్మనెత్తి వేదాధ్యయనానికి, జ్ఞాన సముపార్జనకు అర్హుడై ద్విజుడవుతున్నాడు, బ్రాహ్మణుడవుతున్నాడు. పుట్టుకతో వచ్చిన తన శూద్రత్వాన్ని వదిలించుకుంటున్నాడు. అలాగే క్షత్రియులు, వైశ్యులు కూడా తమ తమ శూద్రత్వాన్ని ఉపనయన సంస్కారంతో వదిలించుకుంటున్నారు. ఉపనయన సంస్కారాన్ని పొందని వారు మాత్రమే శూద్రులుగా మిగిలిపోతున్నారు. ఇక వేదాధ్యయనము, జ్ఞాన సముపార్జన సంగతికి వద్దాం. ఆధునిక బ్రిటిష్ విద్యా విధానం రాకముందు మనకు వేదాలు, ఉపనిషత్తులే జ్ఞానము, విజ్ఞానము. జై హింద్, జై సీతారాం.